ఒకప్పుడు ఇంటి గడప దాటని ఆడపిల్ల ఈరోజు తన కుటుంబానికి ఆధారంగా నిలుస్తోంది. ఒకప్పుడు అవకాశం కోసం ఎదురుచూసిన మహిళ ఈరోజు తన ప్రతిభతో ప్రపంచాన్ని ఎదుర్కొంటోంది. ఈ మార్పుకు కారణం మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరనే అచంచల నమ్మకం. ఆ నమ్మకాన్ని కార్యరూపంలో చూపించిన నాయకుడు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. తన సొంత నిధులతో మహబూబ్ నగర్ ఫస్ట్ ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని మహిళలకు ఉచిత నైపుణ్య శిక్షణ అందించడమే కాకుండా ఆత్మవిశ్వాసం నింపిన మార్గదర్శకం, ఆర్థిక స్వావలంబనకు బాటలు వేసిన అండదండలు. ఇది కేవలం శిక్షణ కాదు, ఇది ఒక కుటుంబం నిలబడిన కథ. ఇది ఒక మహిళను గెలిచిన కథ. మహిళా సాధికారత, మహిళా శక్తి ఇవి మాటలు కాదు, ఇవి మహబూబ్ నగర్లో మార్పుకు బాటలు. 5 మంత్ర సంస్థ సహకారంతో డిజిటల్ బోర్డుల్లో పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రత్యేక కంటెంట్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆకర్షణీయమైన విజువల్స్ రూపంలో పాఠాలు చూపించడంతో విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునే అవకాశం కలుగుతోంది. డిజిటల్ లెర్నింగ్ సెంటర్ గౌరవ ఎమ్మెల్యే గారు తన తండ్రి గారైన స్వర్గీయ శ్రీ ఎన్ఎం జానకి రామరెడ్డి గారి జ్ఞాపకార్థంగా ప్రభుత్వ బీసీ బాలికల సంక్షేమ హాస్టల్లో ఆధునిక సాంకేతిక సదుపాయాలతో కూడిన డిజిటల్ లెర్నింగ్ సెంటర్ను తన స్వంత నిధులతో ఏర్పాటు చేశారు. పయనీర్ పేద కుటుంబాల్లో పుట్టిన ఎంతో మంది విద్యార్థులకు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అనే కలలు ఉంటాయి. కానీ ఆ కలలకు దారి చూపించే అవకాశాలు చాలాసార్లు అందుబాటులో ఉండవు. అలాంటి విద్యార్థులకు ఆశాకిరణంగా నిలిచారు గౌరవ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. 100% ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి, వారి కలలు నిజం కావాలి అనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. మహబూబ్ నగర్ ఫస్ట్ మరియు వందే మాతరం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్ఎంఎంఎస్ ప్రతిభకు పేదరికం అడ్డంకి కాకూడదు. అవకాశం దొరికితే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా అద్భుతాలు చేయగలరని నమ్మిన నాయకుడు గౌరవ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని 100 మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించి నిష్ణాతులైన అధ్యాపకుల ద్వారా విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేశారు. ఆ కృషికి అద్భుత ఫలితం వచ్చింది. ఈ శిక్షణ పొందిన విద్యార్థుల్లో 60 మంది విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ కు అర్హత సాధించారు. ఎంపికైన ప్రతి విద్యార్థి 4 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం 12,000 రూపాయల స్కాలర్షిప్ ను పొందనున్నారు. ఈ విజయం ఆ విద్యార్థుల ప్రతిభకు నిదర్శనం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వంటి ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలకు, అలాగే ఎస్ఐ, కానిస్టేబుల్ మరియు టెట్, డిఎస్సి ఉపాధ్యాయ నియామక పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుండి వచ్చిన అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ద్వారా 90 రోజుల పాటు ఉచిత శిక్షణ అందిస్తూ అవసరమైన స్టడీ మెటీరియల్ను కూడా పూర్తిగా ఉచితంగా అందజేస్తున్నారు. ఇప్పటి వరకు 2,000 మందికి పైగా యువతకు ఈ అవకాశాన్ని కల్పిస్తూ వారి కలలను నిజం చేసే దిశగా ముందుకు నడిపిస్తున్నారు. శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆలోచనతో ఎన్ఎం హెల్త్ కిట్ మరియు హెల్త్ కార్డు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పేదింటి మహిళలు ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించుకుంటారో వారికి పుట్టిన నవజాత శిశువుకు అవసరమైన వస్తువులతో కూడిన ఎన్ఎం హెల్త్ కిట్ మరియు ప్రత్యేక హెల్త్ కార్డును ఎమ్మెల్యే గారు తన వ్యక్తిగత కానుకగా అందజేస్తున్నారు. IIIT లక్ష్యంగా ఒక చిన్న గ్రామంలో పుట్టిన విద్యార్థికి కూడా పెద్ద కలలు కనడానికి హక్కు ఉంది. కానీ ఆ కలలు నిజం కావాలంటే సరైన మార్గదర్శనం అవసరం. ఆ చిన్నారుల ఆశలను, కలను నిజం చేయడానికి ముందుకొచ్చారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు IIIT కళాశాలలో ప్రవేశం పొందాలనే లక్ష్యంగా 45 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని తన సొంత నిధులతో ఏర్పాటు చేశారు. ఫోటో ఇక్కడ ఉంది, డాక్టర్ కలాం గారి.
ఆయన ఒక అద్భుతమైన పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరు చేంజ్ మేనిఫెస్టో. అంటే ప్రజాప్రతినిధులు ఎలా ఉండాలి అన్నది ఆ పుస్తకంలో రాసిన అంశం. ఆ పుస్తకాన్ని శ్రీనివాస్ రెడ్డి గారిని చూసి రాశారేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. అంటే మోడల్ ఎమ్మెల్యే ఎలా ఉంటారో, ఒక ఆదర్శవంతమైన ప్రజాప్రతినిధి ఎలా ఉంటారో అన్నదానికి ఒక అద్భుతమైన ఉదాహరణ మన శ్రీనివాస్ రెడ్డి గారు. ఇలా అందరూ ఉంటే ఎంత బాగుంటుంది కదా అనిపిస్తుంది దేశం, రాష్ట్రం.